Ukraine is also in the news. From long back it is in the news. Why it is in the news? What is specific purpose? This is a specific purpose. Saint Sophia Cathedral. Saint Sophia Cathedral. It's a World Heritage Site. Saint Sophia Cathedral is a World Heritage Site located in Ukraine. దాని మీద బాంబు వేశారు. అందుకు న్యూస్లో ఉందన్నమాట. ఎవరు వేసుంటారు? రాష్పుటిన్. హూ ఇస్ రాష్పుటిన్? పుతిన్. సో సెయింట్ సోఫియా క్యాథెడ్రల్, దిస్ ఈస్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్. సో దీనికి సంబంధించింది. సెయింట్ సోఫియా క్యాథెడ్రల్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? కీవ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుక్రెయిన్? Kyiv. Repeatedly highlighted due to damage risk during Russia-Ukraine conflict, raising concerns about the protection of cultural heritage. So main thing is, it is a World Heritage Site. This World Heritage Site was been damaged by the bombings done by Russia on Ukraine. సో దాని ద్వారా బాగా ఇంపాక్ట్ అయినటువంటి కల్చరల్ హెరిటేజ్ సెంటర్ ఏంటి అని అంటే సెయింట్ సోఫియా కెథెడ్రల్. ఎక్కడుంది? కీవ్లో ఉంది. ఏ పార్ట్ ఆఫ్ యూరోప్లో ఉంది? ఈస్టర్న్ యూరోపియన్ పార్ట్లో ఉంది. వాట్ ఆర్ ద బార్డర్స్ ఆఫ్ యుక్రెయిన్? ఇఫ్ యు see this, borders of Ukraine. North what? Belarus. North Belarus. Northeast Russia. South Black Sea. What is this? Crimean Peninsula. This red color is what? Crimean Peninsula. This Crimean Peninsula originally part of Ukraine but now occupied by Russia. And these are disputed territories. Russia is claiming these disputed territories. Ukraine had told Russia, you can keep Crimean Peninsula, this one, I don't have any problem. But this we cannot give you, hence the conflict. So the reason is two. One is not to join NATO. Next is this disputed territory, which is called Donetsk. This place. But Crimean Peninsula is given back to whom? ఈ క్రిమియన్ పెనిన్సులా ఎవరికి ఇచ్చేసినాం మనం? బ్లాక్ సీలో ఉన్నటువంటి క్రిమియన్ పెనిన్సులాని రష్యాకి ఇచ్చేసాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఆయిల్ వెల్స్, హబ్ ఆఫ్ ఆయిల్. వెస్ట్ సైడ్ ఏముంది? పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా, మోల్డోవో. దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ దేర్. సో ఏంటుంది? నార్త్లో ఏముంది? బెలారస్. ఇక్కడేముంది? పోలాండ్. ఇక్కడేముంది? స్లోవేకియా. ఇక్కడేముంది? హంగేరీ. ఇక్కడేముంది? రొమేనియా అండ్ మోల్డోవో. సో నార్త్ ఈస్ బెలారస్, ఈస్ట్ రష్యా, వెస్ట్ పోలాండ్, స్లోవేకియా, హంగేరీ. సౌత్ వెస్ట్ వీ హ్యావ్ రొమేనియా, మోల్డోవో. సౌత్ బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజావ్. వేర్ ఈజ్ సీ ఆఫ్ అజావ్? ఇది సీ ఆఫ్ అజావ్. ఇదేమో బ్లాక్ సీ. యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్. టెల్ మీ, వాట్ ఆర్ ద యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్? నార్త్లో ఏముంది? బెలారస్. నార్త్ ఈస్ట్లో ఏముంది? రష్యా. వెస్ట్లో ఏముంది? 3 కంట్రీస్ ఉన్నాయి వెస్ట్లో. పోలాండ్ ఉంది, స్లోవేకియా ఉంది, హంగేరీ ఉంది. అండ్ సౌత్ వెస్ట్లో ఏముంది? రొమేనియా. సౌత్లో ఏముంది? మాల్డోవో. 2 సీ బాడీస్ ఉన్నాయి. ఒకటేమో బ్లాక్ సీ, ఇంకోటేమో సీ ఆఫ్ అజోవ్. సెయింట్ సోఫియా క్యాథెడ్రల్ రిప్రజెంట్స్ స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఈస్టర్న్ యూరోప్, కల్చరల్ సెంటర్ ఆఫ్ కీవన్ రస్ civilization. ఈ క్యాథెడ్రలే, దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇంటూ యూరోప్. విచ్ పార్ట్ ఆఫ్ యూరోప్? ఈస్ట్ పార్ట్ ఆఫ్ యూరోప్ ఇంటూ యుఎస్ఎస్ఆర్. సో క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి ద్వారం, ద డోర్స్ ఫర్ క్రిస్టియానిటీ ఇంటూ ద ఈస్టర్న్ వరల్డ్ ఈజ్ వాట్? సెయింట్ సోఫియా క్యాథెడ్రల్. ఇట్ ఈస్ వాట్? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్. ఏం ఆర్కిటెక్చర్ అది? బైజెంటైన్ ఎంపైర్, బైజెంటైన్ ఆర్కిటెక్చర్, మొజాయిక్స్ అండ్ ఫ్రెస్కోస్. మొజాయిక్ అంటే ఏంటంటే ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. అన్ని మన ఇలా ఒకటే వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ ఉండకుండా అన్ని డిఫరెంట్ కలర్స్ అన్ని మనం జాయిన్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? మొజాయిక్స్. ఆ డిఫరెంట్ కలర్స్ని మనం జాయిన్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే మొజాయిక్ ఫ్రెస్కోస్. అండ్ వాట్ టైప్ ఆఫ్ డోమ్ వీ హ్యావ్? గోల్డెన్ డోమ్. దిస్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సెయింట్ సోఫియా క్యాథెడ్రల్ ఎందుకు న్యూస్లో ఉంది? దాని మీద బాంబు వేశారు కాబట్టి న్యూస్లో ఉంది. ఎక్కడ వేశారు? యుక్రెయిన్లో వేశారు. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? క్రిస్టియానిటీకి డోరే సెయింట్ సోఫియా క్యాథెడ్రల్. మరి అంత అద్భుతమైనటువంటి చర్చ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇచ్చారు అంటే అందులో అద్భుతమైనది ఏముంది? బైజెంటైన్ ఆర్కిటెక్చర్ ఉంది. అది వాళ్ళు ఎలా చేశారు? మొజాయిక్స్ అండ్ ఫ్రెస్కోస్ ఆధారంగా చేశారు. 3ది దాని డోమ్ షేప్ ఎలా ఉంది? గోల్డెన్ డోమ్. ఇది గోల్డెన్ డోమ్.
Where it is located, which city? Kiev. Monastery of the Caves, Orthodox monastic complex, cultural significance. సో హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో యుక్రెయిన్ డిస్కషన్ జరిగింది కాబట్టి రష్యా డిస్కషన్ కూడా జరగాల్సిందే. యుఎస్ఎస్ఆర్ ఎన్ని కంట్రీల సమూహం ఇంతకుముందు? ఎన్ని కంట్రీల సమూహం? రష్యా ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 15. రష్యా ఒక కంట్రీయే, అంటే యుఎస్ఎస్ఆర్ మొత్తం 15 సమూహాలు అనమాట. అంటే రష్యాతో కలుపుకుంటే 15. విల్ సీ వాట్ రష్యా. లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఈస్టర్న్ యూరోప్ అండ్ నార్థన్ ఏషియా. నార్థన్ ఏషియా, ఈస్టర్న్ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియా ఆల్సో. అంటే ఏషియాలో భాగమే కదా, ఏషియాలో భాగం యాజ్ వెల్ as యూరోప్లో భాగం. విత్ 14 కంట్రీస్. వాట్ ఆర్ దోస్ కంట్రీస్? we will see. Just we will remember the country names. First, Finland, Estonia, Latvia, Belarus, Ukraine, Kazakhstan, Uzbekistan, Turkmenistan, Azerbaijan, Armenia, Mongolia, China. These are 14 countries are bordering Russia. Any countries borders? 14 కంట్రీల బార్డర్ రష్యా. నార్త్లో ఎవరున్నారు? నార్వే, ఫిన్లాండ్, ఇస్తోనియా, లథీవియా, లుథేనియా, పోలాండ్, బెలారస్, యుక్రెయిన్. అండ్ ఇన్ కాకసస్, జార్జియా అండ్ అజర్బైజాన్. ఏషియా సైడ్ కజకిస్తాన్, చైనా, మంగోలియా అండ్ నార్త్ కొరియా. ఇంపార్టెంట్ సీస్: బారెంట్స్ సీ, కారా సీ, లాప్టేవ్ సీ, ఈస్ట్ సైబీరియన్ సీ, బేరింగ్ సీ. వెస్ట్ టు ఈస్ట్, అవునా? వెస్ట్ టు ఈస్ట్. ఆన్ ద నార్త్ ఆఫ్ రష్యా, what are all the seas from west to east? Started with Norwegian Sea, Barents Sea, or starts with Barents Sea, Barents Sea, Kara Sea, Laptev Sea, East Siberian Sea and Bering Sea. బీతో స్టార్ట్ అవుతుంది, బీతో ఎండ్ అవుతుంది. బేరెన్స్, కారా, లప్టెవ్, ఈస్ట్ సైబీరియన్ సీ, చుక్చీ సీ అండ్ బేరింగ్ సీ. ఇప్పుడు ఎక్కడ పీవైకి చూడలేదు నేను, నాకు ఇప్పుడే ఫామ్ అయింది కూడా, ఇది రావచ్చు. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. స్టార్ట్స్ విత్ బేరెన్స్, హెన్స్ విత్ బేరింగ్. నార్త్ వెస్ట్ బారెన్స్ సీ, బాల్టిక్ సీ. సౌత్ వెస్ట్ బ్లాక్ సీ, ఆర్కిటిక్లో కారా సీ, లాప్టెవ్ సీ, ఈస్ట్ సైబీరియన్ సీ. ఫారెస్ట్లో ఒక్టస్క్, బేరింగ్ సీ అండ్ సీ ఆఫ్ జపాన్. మేజర్ మౌంటైన్ రేంజెస్: ఉరల్ మౌంటైన్స్. వాట్ ఈస్ ఎ యూనిక్ పాయింట్ ఆఫ్ ఉరల్ మౌంటైన్స్? Europe and Asia are divided by Ural mountains. Caucasus mountains, which are very famous. Caucasus. 3 countries are called as Caucasus. What are the countries which are called as Caucasus countries? Georgia, Azerbaijan, Armenia. You know, ప్రపంచంలోనే అతిపెద్ద జెనోసైడ్, ప్రపంచంలోనే అతిపెద్ద కొన్ని సినిమాలు చూడాలి మీరు. స్పై ఒకటి, నేను ఈరోజు చెప్పింది మొసాడ్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2వ సినిమా సోనీ లైవ్లో జాజ్ సిటీ అని వచ్చింది. సోనీ లైవ్లో జాజ్ సిటీ. ఇప్పుడు మొన్న 2 years బ్యాక్ నాకే బాధ అనిపించింది. 2 years బ్యాక్ ముజీబుర్ రెహమాన్ని, అతని స్టాచ్యూని పగలగొట్టేసి రెజీమ్ చేంజ్ కోసం అడిగారు. ఖచ్చితంగా షేక్ హసీనా ఏం చేసిందని అంటే అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేసింది, కానీ అందులో ముజీబుర్ రెహమాన్ తప్పులేదు. వీళ్ళు ఏం చేశారంటే ముజీబుర్ రెహమాన్ యొక్క స్థూపాన్ని, ముజీబుర్ రెహమాన్ యొక్క జ్ఞాపకాలన్నింటినీ పగలగొట్టి కాలబెట్టేశారనమాట. కానీ అసలుకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫామ్ కాకముందు 1965 నుంచి 1967 వరకు ఒక జెనోసైడ్, భయంకరమైనటువంటి జెనోసైడ్ చేసింది బెంగాలీ స్పీకింగ్ పీపుల్ని. అలా ముజీబుర్ రెహమాన్ సింగిల్ ఫోకస్గా ఉండడం వల్ల బంగ్లాదేశ్ అనే దేశం ఫామ్ అయింది. మళ్ళీ ఒకటే ఒక దేశం ప్రపంచంలో లాంగ్వేజ్ బేసిస్ మీద ఫామ్ అయినటువంటి దేశం ఏంటి అని అంటే బంగ్లాదేశ్. సో జెనోసైడ్, నియర్లీ 5 lakhs people were been killed, but unofficially 5 lakhs, officially 50,000 people. 5 లక్షల మంది, మన పక్కన 5 లక్షల మంది చనిపోయారు. ఏదో ఆఫ్రికాలోనో ఎక్కడో కాదు,
1965 నుంచి 1971 వరకు 5 లక్షల బెంగాలీలను చంపేశారనమాట. సో అలానే ద లార్జెస్ట్ జెనోసైడ్ ఇన్ ద వరల్డ్ ఇప్పటి వరకు అర్మేనియన్ క్రిస్టియన్స్ టర్కీలో ఉన్నటువంటి ఖిలాఫత్ 1915లో ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో కంప్లీట్ టర్కీ ఉన్నటువంటి కంప్లీట్ రీజియన్లో ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో అక్కడక్కడ వాళ్ళని చంపేసేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తారనమాట. టర్కీ ఖిలాఫత్ ముస్లిం రూల్. అర్మేనియా అనే ఒకటే కంట్రీలో 2.5 మిలియన్ క్రిస్టియన్స్ ఉంటారు. ఓన్లీ అర్మేనియా అనే కంట్రీలో అంటే 25 లక్షల మంది క్రిస్టియన్స్. ద లార్జెస్ట్ జెనోసైడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ ఆఫ్ అర్మేనియన్ క్రిస్టియన్స్ ఇన్ అర్మేనియా, ఎర్స్టువైల్ యుఎస్ఎస్ఆర్. 25 లక్షల క్రిస్టియన్స్ని టర్కీ ఒట్టమన్ ఎంపైర్, ఏం ఎంపైర్ ఉండే అప్పుడు? ఒట్టమన్ ఎంపైర్ పీపుల్ కిల్డ్. దట్ ఈస్ ద లార్జెస్ట్ జెనోసైడ్ టిల్ నౌ. If not, there are multiple genocides are there. It can be Rwandan genocide, it can be Sudan genocide which is happening now, it can be in Cambodia also, Khmer dynasty, Cambodia genocide, Bangladesh genocide, or India-Pakistan partition genocide. So, Ural Mountains, Caucasus Mountains, 3 countries Caucasus Mountains అని అంటాం మనము. ఒకటి అజర్బైజాన్, అర్మేనియా, జార్జియా. ఇవి కాకసస్ మౌంటైన్స్లో ఉంటాయన్నమాట ఈ కంట్రీస్. హైయెస్ట్ పీక్ ఈజ్ వాట్? మౌంట్ ఎల్బ్రోస్ ఇన్ ద కాకసస్ మౌంటైన్స్. ఇంపార్టెంట్ రివర్ వాల్గా, లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్. ఫ్లోయింగ్ వేర్? ఇన్ రష్యా. ఓబ్ అనదర్ రివర్, ఎన్సీ అనదర్ రివర్, లీనా అనదర్ రివర్, అమూర్ ఫార్మ్స్ బార్డర్ విత్ చైనా. ఈ క్రింది వాటిలో ఫ్రమ్ ద గివెన్ బిలో విచ్ రివర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ రష్యా, విచ్ రివర్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రష్యా? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. రష్యా వీఆర్ డిస్కసింగ్ లైక్ ఎనీథింగ్. కుర్సక్ రీజియన్, we will find this. Where is this Kursak region? This particular part is called as Kursak. Generally this is called as Kursak region in western Russia, borders of Ukraine. Important nearby cities: Kursak, regional capital; Belgorod, border region frequently attacked; Rostov-on-Don, strategic southern military hub. This is Kursak region. Where is Ukraine? This is called as Kursak region, the border between Ukraine and Russia. Kursak region is recently in the news. It's a disputed territory. Parcel Islands, Partly Islands, మనం చదువుతూ ఉంటాం కదా, సౌత్ చైనా సీలో పార్సల్ ఐలాండ్స్, పార్ట్లీ ఐలాండ్స్. కుర్సక్ రీజియన్ ఈజ్ ఆల్సో ఏ డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ విచ్ కంట్రీస్? రష్యా అండ్ యుక్రెయిన్. బ్లాక్ సీ, ఇంపార్టెంట్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సెవాస్టోపోల్, క్రిమియా, నోవరస్కీ కీ పోర్ట్స్, సీ ఆఫ్ అజోవ్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. సీ ఆఫ్ అజోవ్. వేరే సీ ఆఫ్ అజోవ్ ఇక్కడ ఉంటుంది, యుక్రెయిన్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ చూద్దాం. ఎస్, సీ ఆఫ్ అజోవ్. ఇదంతా ఏంటి? ఇది రష్యా, ఇది యుక్రెయిన్. సో ఇక్కడ ఉంది సీ ఆఫ్ అజోవ్. ఇది కూడా డిస్ప్యూటెడ్ టెరిటరీ. దే వాంట్ టు క్లెయిమ్. ఎందుకు? క్రిమియా, సీ ఆఫ్ అజోవ్ ఆనుకొని ఉన్నాయి కదా. ఏముంది ఇక్కడ? ఆయిల్. సీ ఆఫ్ అజోవ్ గుర్తుంచుకోవాలి. క్రిమియన్ పెనిన్సులా గుర్తుంచుకోవాలి. కుర్షక్ రీజియన్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ గుర్తుంచుకోవాలి. విచ్ ఆర్ ద రివర్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ రష్యా గుర్తుంచుకోవాలి. వెస్ట్ టు ఈస్ట్ సీస్ ఆఫ్ రష్యా గుర్తుంచుకోవాలి.